Hi guys, very good evening to everyone. సో నిన్నటి క్లాస్ ఎలా అనిపించింది మీకు? ఆల్ గుడ్? ఎస్. ఐ నీడ్ యువర్ రెస్పాన్సెస్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు బేసిక్గా డేటా సైన్స్ చూద్దాం. డేటా సైన్స్ అండ్ ఇట్స్ కెరియర్స్. సో బేసిక్గా డేటా అంటే ఏంటి? మీకు తెలిసిన డెఫినేషన్ చెప్పండి. వాట్ ఈస్ డేటా? Need your responses, guys. What is data? మీకు తెలిసి చెప్పండి, నో ప్రాబ్లం. స్టోర్ ద ఇన్ఫర్మేషన్. స్టోర్ ద ఇన్ఫర్మేషన్ కాదు, స్టోరింగ్ ద ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ ఒక డేటా స్ట్రక్చర్ లాంటిది. బేసిక్ గా డేటా అనేది కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. ఎగ్జాక్ట్లీ, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రా ఫ్యాక్ట్స్, ఫిగర్స్, అబ్జర్వేషన్స్, మెజర్మెంట్స్ దట్ కెన్ బి ప్రాసెస్ టు గెయిన్ మీనింగ్. అది డేటా సైన్స్ అవుద్ది శివశంకర్. సో ఇక్కడ టూల్స్ ఏం యూజ్ చేస్తున్నాం మనం? పైథాన్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ఇంకా బేసిక్ మ్యాథ్స్. బేసిక్ మ్యాథ్స్. ఇప్పుడు డేటా సైన్స్ అంటే ఏంటి? సో శివశంకర్ మీరు చెప్పినట్టు కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్, ఫిగర్స్, అబ్జర్వేషన్ ఆర్ మెజర్మెంట్ దట్ కెన్ బి ప్రాసెస్ టు గెయిన్ మీనింగ్. సో యాక్చువల్లీ డేటా సైన్స్ ఏంటంటే డేటా నుంచి ఓకే, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? డేటా, వన్ సెకండ్ గైస్.
హలో గైస్, సారీ. కొంతమందికి యానోటేషన్ ఆన్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. మధ్య మధ్యలో గీతలో పెడుతున్నారు. సో ఓకే, వాట్ ఈస్ డేటా సైన్స్? డేటా సైన్స్ అంటే ఏంటి? సో ఇందాక చెప్పినట్టు డేటా సైన్స్ అనగానే మనకి కొంత డేటా వస్తుంది. అంటే అది ఎలా వస్తుంది అంటే రా ఇన్ఫర్మేషన్ రావచ్చు, లేదా ఆర్గనైజ్డ్ ఇన్ఫర్మేషన్ రావచ్చు. దాని నుంచి మనం ఇన్సైట్స్ తీసుకొని ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేయాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యూజింగ్ ఆల్ దీస్ టూల్స్. ఓకే, మీకు దాని డెఫినేషన్ కావాలంటే గూగుల్లో ఉంటుంది. దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో డేటా నుంచి డేటా నుంచి డేటా ఇన్సైట్స్ అండ్ మేకింగ్ ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద రెస్పెక్టివ్ బిజినెస్. అంతే కదా, వాళ్ళ బిజినెస్ కి తగ్గట్టే కదా కంపెనీస్ ఇది చేస్తాయి. మనకి డేటా వస్తుంది. ఆ డేటా నుంచి మనం ఏం నేర్చుకొని, అంటే ఏం తీసుకోగలం, దాని నుంచి ఏం ప్రిడిక్ట్ చేయగలం అనేది డేటా సైన్స్. డేటా సైన్స్లో కెరియర్స్ ఏ ఉంటాయి. డేటా సైన్స్ కెరియర్స్, ఇందులో టూ ఆప్షన్స్ ఉంటాయి గైస్. ఒకటి డేటా అనలిస్ట్, రెండు డేటా సైంటిస్ట్. డేటా అనలిస్ట్ అంటే ఏంటి? డేటా అనలిస్ట్ అనగానే డేటాని అనాలిసిస్ చేస్తారు. అందులో ఏమైనా మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఉందా, లేక ఏమైనా అవుట్లయర్స్ ఉన్నాయా, ఆ, ఏమైనా ఆ, ఖాళీలు ఉన్నాయా, లైక్ బ్లాంక్ గా ఏమైనా ఉన్నాయా, వచ్చి ఏదైనా మనకి డేటాలో ఒక టేబుల్ ఫార్మాట్ లో ఉంటుంది విత్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, ఏ మనకి ఏదైనా మనకి స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా అని రెండు ఉంటాయి. స్ట్రక్చర్డ్ డేటా అంటే అదంతా ఒక రోస్ అండ్ కాలమ్స్, ఇట్ విల్ బీ ఇన్ టేబుల్ ఫార్మాట్. అదే మనకు అన్స్ట్రక్చర్డ్ డేటా అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ కెన్ బి టెక్స్ట్, ఇమేజ్, ఆడియో, వీడియో, ఇలా ఏదైనా ఒక టేబుల్ ఫార్మాట్ లో లేకపోతే ఇట్స్ కాల్డ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఓకే గైస్, మీరు కొంచెం చాట్ లో కొంచెం మీకు ఎస్ ఆర్ నో అర్థమైందా లేదా కొంచెం రెస్పాన్స్ ఇస్తే నాకు కూడా కొంచెం బూస్ట్ వస్తుంది. ఎస్, అయితే నాకు మీకు అర్థమవుతుంది అన్న ఆప్షన్ నాకు హ్యాపీగా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ. చాట్ లో టైప్ చేయండి ఎస్. ఎస్ సార్. సో ఇప్పుడు డేటా అనలిస్ట్ అండ్ డేటా సైంటిస్ట్. డేటా డేటా అనాలిసిస్ లో ఏంటి? డేటాలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, డేటా క్లీనింగ్, డేటా ప్రీ ప్రాసెసింగ్, ఈడిఏ అని కూడా అంటారు. ఇది ఏంటి అంటే ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. అంటే ఇందులో డేటా క్లీనింగ్, డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే రెడీ అన్నమాట. మన డేటా అంతా కరెక్ట్ గా ఉంది టేబులర్ ఫార్మాట్ లో రెడీగా, మనం దాని నుంచి మనం ఏం చేయగలం అన్నదానికి డేటా అనలిస్ట్ చేస్తారనమాట. దాని తర్వాత వచ్చేది డేటా సైంటిస్ట్. ఈ డేటా సైంటిస్టులు ఏంటి? ఇందాక మీకు చెప్పాను కదా, ఈ డేటా నుంచి ఇన్సైట్స్ తీసుకొని ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చేస్తారనమాట. డే డేటా సైంటిస్ట్ లో మనం ఏం యూజ్ చేయొచ్చు అందులో? హలో, డేటా సైంటిస్ట్ అంటే ఈ డేటాని ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ అంటే ఇప్పుడు బిజినెస్ కి మీకు ఇస్తారు కదా, లైక్ ఇప్పుడు ఒక రికమెండేషన్ సిస్టమ్స్ ఉంటాయి.
మీరు ఎంతమంది అమెజాన్ యూజ్ చేస్తున్నారు? గైస్ ప్లీజ్ రెస్పాండ్. అమెజాన్ అమెజాన్లో ఎంతమంది మీకు చూడండి మీరు. ఎస్, ప్లీజ్ టైప్ ఎస్. ఎస్, ఇలా చాట్లో మీరు రెస్పాండ్ అవ్వండి. ఎస్. సో ఇప్పుడు అమెజాన్లో మీరు ఏదైనా ఒక ఐటెం కొన్నారు అంటే దానికి తగ్గట్టు మీకు ఫ్యూచర్లో మీకు నెక్స్ట్ టైం మీరు ఇలా కొన్నారు దీనికి తగ్గట్టు మీరు ఇంకో ఇది కూడా మీకు చూడండి అనేసి వస్తుంది. ఎలా? యూజింగ్ దిస్ రికమెండేషన్ సిస్టమ్స్. అంటే ఇది డేటా కలెక్ట్ చేస్తుంది అనమాట. లైక్ ఎలా అంటే ఒక క్లస్టర్ ఫామ్ చేస్తుంది. ఒక 10 స్టూడెంట్స్, లైక్ ఒక 10 మెంబర్స్, 20 మెంబర్స్ అంటే మీలాగా సేమ్ ఐటమ్ కొని నెక్స్ట్ వాళ్ళు ఏమైనా మీరు కొనలేదు. ఇప్పుడు మీరు ఒక ఐటమ్ కొన్నారు ఫస్ట్ టైం, అండ్ మీతో పాటు అలాంటి ఐటమే ఒక 10 మంది లేదా 20 మంది కొన్నారనుకోండి. నెక్స్ట్ టైం మీరు కొనలేదు. ఈ 20 మెంబర్స్లో లేదా 30 మెంబర్స్లో ఎవరైనా ఏదైనా కొంటే ఆ ఆ రికమెండేషన్ మీకు వస్తుంది అనమాట. అది ఎలా వస్తుంది? యూజింగ్ దిస్ రికమెండేషన్ సిస్టమ్స్. ఓకే, అర్థమైందా గైస్? డే డేటా ఎలా వస్తుంది? ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు అర్థమైందా? డేటా అనలిస్ట్ అంటే ఏంటి? డేటా అనలిస్ట్ అనగానే డేటాని క్లీన్ చేయడం, డేటాని రెడీ చేయడం, అంటే బిజినెస్కి ఎలా యూజ్ చేసుకోవాలన్న దీనికి డేటా అనలిస్ట్ యూజ్ అవుతాడు. డేటా అనలిస్ట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డేటా సైంటిస్ట్కి వెళ్తుంది. అతను ఏం చేస్తాడు? డేటా సైంటిస్ట్ డేటా సైంటిస్ట్ ఈ డేటాను తీసుకొని ప్రీ ప్రాసెసింగ్ అంతా అయిపోయింది కాబట్టి డేటా విజువలైజేషన్, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ యూజ్ చేసుకొని ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ అనమాట, కంపెనీకి ఎలా యూజ్ అవ్వాలి మన డేటా, దీని నుంచి మనం ఏం తెలుసుకోగలం, ఇవన్నీ యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ డేటా సైన్స్తో పాటు చాలా మందికి ఈ కోడింగ్ రాదు. సో అందరికి తెలుసు. సో ఎంతమందికి పైథాన్? ఓకే, ఓకే, సారీ, సారీ. ఎంతమందికి పైథాన్ వచ్చు? Am I audible now? Yes. Okay. So Python. Okay, fine. సో పైథాన్ ఎంతమందికి వచ్చు? పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంతమందికి వచ్చు? నీడ్ యువర్ ఆన్సర్స్ గైస్. అందరికీ పైథాన్ ప్రోగ్రామింగ్ వచ్చా, రాదా? ఎస్. సో పైథాన్ రాదు. సో మన ఈ కోర్సులో ఏంటంటే పైథాన్, బేసిక్స్ ఆఫ్ పైథాన్ అంటే మన డేటా సైన్స్కి ఎంత కావాలి అంత నేర్పిస్తాం. బేసిక్స్ ఆఫ్ పైథాన్ నేర్పిస్తాం. ఎస్. యా, ఓకే. అక్షిత బేసిక్స్ ఆఫ్ పైథాన్. షామి ప్రో జావా. ఎస్, బేసిక్స్. ఓకే. సో బేసిక్స్ మనకి బేసిక్స్ అంటే ఇప్పుడు ఏం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి పైథాన్ బేసిక్స్ అని కొడితే మనకి చాలా వస్తాయి. అందులో W3 స్కూల్స్ ట్యుటోరియల్, ఇందులో మీకు చాలా వరకు ఉంటుంది. చాలా వరకు మీరు ఇక్కడే ప్రాక్టీస్ చేయొచ్చు. యా, ఓకే, ఓకే. మనం ఈ కోర్సులో మొత్తం క్లియర్గా నేర్పిస్తాం. నో వరీస్. పూర్ణ అంబిక, నో ప్రాబ్లం. ఇందులో మా ఈ ప్రోగ్రాంలో పైథాన్ స్టార్టింగ్ నుంచి నేర్పిస్తాం. డేటా సైన్స్కి ఎంత అవసరమో అంతే నేర్పిస్తాం. ఎంతైతే ఎంత కావాలో అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ప్రింట్ హలో వరల్డ్ అనగానే మనకు అవుట్పుట్ వచ్చింది. ఎస్. ఇదే మన సిలో రాయాలంటే
hash include stdio.h void main ఇలా printf ఇలా ఇచ్చుకోవాలి. అదే మనకి సింపుల్ పైథాన్లో అయితే జస్ట్ ప్రింట్ హలో వరల్డ్, యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది చాలా. ఇక్కడ ఏదైనా ఎనీ లాంగ్వేజ్, ఎస్, ఈజీ టు అండర్స్టాండ్ ఎనీ లాంగ్వేజ్. పైథాన్ అంత ఈజీ నాకు తెలిసి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇదే మన ప్రింట్ జావాలో ఇవ్వాలంటే ఒక పేజీ పుస్తకం రాయాలి, అవునా కాదు? ఒక పేజీ పుస్తకం రాసినట్టు ఉంటుంది, ఒక మినిమం 10 లైన్స్ ఉంటుంది. అదే మనం ఇందులో జస్ట్ 1 లైన్. సో పైథాన్ ఎందుకు యూజ్ చేస్తారు డేటా సైన్స్ లో అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్స్. ఏంటి? ఎస్, పైథాన్, వి యూజ్ పైథాన్ ఫర్ ఏఐ. ఎస్, జావా కెన్ బి యూజ్డ్. ఎస్, శివశంకర్, ప్లీజ్ టైప్ యువర్ క్వశ్చన్ ఇన్ ద చాట్. ఏదైనా డౌట్ ఉంటే మీరు చాట్ లో టైప్ చేయండి. అదే సింటాక్స్ చూసుకుంటే ఎంత సింపుల్ చూసారా? ప్రింట్ హలో వరల్డ్ అనగానే మనకి హలో వరల్డ్ వచ్చేస్తుంది. పైథాన్ ఇస్ అన్ ఇండెంటేషన్ లాంగ్వేజ్. అంటే మనకు ఇప్పుడు చూడండి, బుక్ లో ఒక స్కేల్ తో లైన్ గీసుకొని ఒక ఆర్డర్ లో రాసుకుంటాం కదా, అలా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇఫ్ 5 > 2 అని ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టగానే చూడండి, ట్యాబ్ కొట్టి లేదా ఒక స్పేస్ వచ్చింది చూసారా, ప్రింట్ కినా దీనికి ఇలాగిస్తే మీకు ఎర్రర్ వస్తుంది. ఇలా ఇస్తే ఎర్రర్ వస్తుంది, చూడండి, ఇండెంటేషన్ ఎర్రర్. అంటే ఒక ఆర్డర్ ఉండాలన్నమాట. ఇప్పుడు అదే నేను చిన్న గ్యాప్ ఇచ్చి కొడితే నాకు ఏ ఎర్రర్ రాదు. ఇక్కడ ఎంత సింపుల్ చూసారా? ఇఫ్ 5 > 2 ప్రింట్ 5 > 2. అంత సింపుల్, అంతే, వెరీ సింపుల్. ఈజీగా ఉందా లేదా పైథాన్? ఎస్ ఆర్ నో? సో యా, చాలా మినిమల్ కోడింగ్ ఉంటుంది. ఎస్, మినిమల్ కోడింగ్ అండ్ గ్రేట్ యూసేజ్. దీంట్లో ఉన్న లైబ్రరీస్ మనకి చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ. ఇవన్నీ చాలా వరకు చాలా మంది ఓపెన్ సోర్స్ కాబట్టి అందరు క్రియేట్ చేసి మనకు రెడీగా ఇచ్చారు. సో మీకు ఎనీ లాంగ్వేజ్ తెలుసా? లైక్ జావా, సి, సి++, లేదా అసలు నో నో ఐటీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారా? ఎనీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్? ఓకే, అసలు బేసిక్స్ పైథాన్ కూడా లేదు? పైథాన్ కానీ సి కానీ సి++ కానీ ఏమి రాదు? ఓకే, ఫైన్. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా పైథాన్ ఈజీగానే ఉందా? హలో. ఎస్, ఎస్, పైథాన్ చాలా ఈజీ, సింపుల్ గా ఉంటుంది. కాకపోతే కొంచెం వాస్ట్ ఉంటుంది సబ్జెక్ట్. ఇందులో మనకి కావాల్సినవే నేర్చుకుందాం. ఓకే, డేటా సైన్స్కి ఏం కావాలో అదే నేర్చుకుందాం. సో బేసిక్స్ ఆఫ్ పైథాన్ ఉంటుంది. నెక్స్ట్ డేటా క్లీనింగ్. ఇప్పుడు చెప్పాను కదా, డేటా అనలిస్ట్ కి డేటా క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఏమైనా ఏవైనా లైక్ ఒక మీకు 10 ఒక టేబుల్లో 10 rows అండ్ 10 columns ఉన్నాయి. ఏదైనా కాలంలో ఒకటి ఎంటీ ఉన్నా, లేదా ఒక 10లో ఒక 5 ఎంటీ ఉన్నా, దాన్ని మనం ఎలా డీల్ చేయాలి అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, స్టాటిస్టిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మీకు ఒక టేబుల్లో 10 rows 10 columns ఉన్నాయి. అందులో మీకు సమ్ లైక్ 2 rows లేదా ఒక 2 columns మనకి ఎంటీ ఉన్నాయి. ఎంటీ ఉన్నప్పుడు ఆ ఎంటీని ఎలాగా మనం ఇచ్చేస్తామంటే, ఇఫ్ ఇట్ ఇస్ న్యూమరిక్ వాల్యూస్, మనం స్టాటిస్టిక్స్ లైక్ మీన్
మీడియన్, మోడ్. ఈ మూడు యూజ్ చేసి ఆ ఎంటీని మనం ఫిల్ చేసుకుంటాం. ఎందుకు అంటే మనకి 100% యాక్యురసీ రాదు. వీల్ విల్ ట్రై లైక్ 60 to 95% యాక్యురసీ. ఇందులో ఏదైనా మనకి బెటరే. ఓకే. నో నో, షామి బ్రో, మీ నేమ్ ఏంటో తెలీదు. పైథాన్ చాలా తక్కువ కోడింగ్ ఉంటుంది. జావా లాగా మనం రామాయణ మహాభారతం అంత రాయక్కర్లే. జస్ట్ విత్ ఇన్ 2 or 3 lines, మ్యాక్స్ 5 lines 6 lines లోనే మన డేటా మన వర్క్ అయిపోద్ది. మిగతాదంతా మిషనే చూసుకుంటుంది. ఓకే. మీరేం టెన్షన్ పడక్కర్లే. సో డేటా క్లీనింగ్ అనేది యూజ్ ఉంటుంది. నెక్స్ట్ డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే ఈ- ముందుగా ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయా, లైక్ డేటాలో ఏమైనా. ఇప్పుడు చూడండి, డేటాలో కొన్ని ఆ, ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్ టైప్స్ ఉంటాయి. కొన్ని ఏమొచ్చి ఇంటిజర్స్ ఉంటాయి, కొన్ని ఫ్లోట్ వాల్యూస్ ఉంటాయి. ఈ ఇంటిజర్ ఫ్లోట్ వాల్యూస్ తేడా తెలుసా? నెంబర్స్ ఫ్రమ్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ, ఇంటీజర్స్. సో లైక్ ఇంటీజర్స్, ఫ్లోట్ అంటే డెసిమల్ నెంబర్స్. నెగిటివ్ నెగిటివ్ వాల్యూస్ టు పాజిటివ్ వాల్యూస్. మనకి ఎస్ 122.00 ఇట్స్ అ ఫ్లోట్ వాల్యూ. అలా అనమాట. లైక్ ఇప్పుడు చూడండి, ఫ్లోట్ వాల్యూస్ లో 100.1 లేదా 121. ఇలాగ ఏవైనా ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఎలా డీల్ చేస్తాం? స్టాటిస్టిక్స్ యూజ్ చేసి మీన్, మీడియన్, మోడ్, ఈ మూడిట్లో ఇవే అని కాదు, ఇంకా మనకి యూజ్ అయ్యేవి యూజ్ చేస్తాం. అంటే బేసిక్ స్టాటిస్టిక్స్ అంత మీరేమో పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, వేరియన్స్. మనం మ్యాక్సిమం ఏంటంటే అవి ఎలా వాడాలో తెలుసుకుంటే చాలు. కంప్లీట్ గా తెలుసుకోవాల్సిన రూల్ ఏం లేదు. ఓకే. సో టెన్షన్ ఏం పడకండి, చాలా ఈజీగా ఉంటుంది. మనకి నిన్న ఒక పర్సన్, మన ఒక బ్రదర్ ఏమడిగారు, సార్ మనకి ఇలాగా అన్ని సిస్టమే చేసేస్తే నాకు నాలెడ్జ్ ఉండదు కదా సార్ అని. సార్, మనకి నాలెడ్జ్ ఎలా వాడాలో తెలిస్తే చాలు. ఎలాగా అంటే ఇప్పుడు ఒక బొమ్మ తయారు చేస్తే మనం ఆడుకోవడం తెలిస్తే చాలు, కానీ దాన్ని తయారు చేసే అవసరం లేదు. సేమ్ ఎగ్జాంపుల్, చాట్ జీపీటీ, లైక్ జెమినాయ్, ఇలా ఏమైనా ఉంటే వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియాలి అంతే. మనం కంప్లీట్ గా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఏం నేర్చుకోక్కర్లే. ఎవ్రీథింగ్ మనం యూజ్ చేసుకోవడం తెలిస్తే చాలు. ఓ వెరీ గుడ్. సో మీకు చాలా ఈజీ ఉంటుంది. స్టాటిస్టిక్స్, బిఎస్సి ఇన్ స్టాటిస్టిక్స్, శివశంకర్. ఎస్. స్టాటిస్టిక్స్ వస్తే చాలు మీకు. ఇవి వస్తే మీకు ఏంటంటే డేటాని ఎలా హ్యాండిల్ చేయాలో ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు డేటా సైన్స్ అనగానే ఒక ఐడియా వచ్చిందా ఇప్పుడు? ఓకే, ఫైన్. ఇప్పుడు చూడండి, డేటా సైన్స్ అండ్ ఏఐ. డేటా సైన్స్ అండ్ ఏఐ. ఇక్కడ చూడండి, డేటా సైన్స్ లో ఏమి ఉంటాయి? డీప్ అనలిటిక్స్, డేటా ప్రీ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, డేటా మేనేజ్మెంట్, అడ్వాన్స్ విజువలైజేషన్. ఇందులో కొంత మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి, అలాగే డేటా విజువలైజేషన్ కూడా యూజ్ చేస్తాం. డేటా విజువలైజేషన్ కి కొంత మిషన్ లెర్నింగ్ లో ఉండే ఇది యూజ్ చేస్తాం. చూడండి, డేటా విజువలైజేషన్ అంటే ఏం లేదు, డేటాని ఒక ఇప్పుడు పవర్ బిఐ చాలా వరకు తెలిసే ఉంటుంది మీకు. పవర్ బిఐ డేటా విజువలైజేషన్ టూల్ అంటే. అవునా గైస్, విన్నారా? ఎస్. డేటా విజువలైజేషన్ అంటే ఏం లేదు, ఒక డేటాని బార్స్ లో కానీ, గ్రాఫ్స్ లో కానీ. చూడండి, చార్ట్స్,
చూడండి, ఇలా ఇలా మనం రిప్రజెంటేషన్ చేస్తే ఇదే డేటా విజువలైజేషన్. దీనికి కావాల్సిన టూల్స్ అన్ని మనకి ఇన్బిల్ట్ ఉంటాయి పైథాన్లో. దానికి మనకి వేరే ఏం కష్టపడక్కర్లేదు. జస్ట్ మనం మన ప్రాజెక్ట్ లోకి ఇన్వైట్ చేసుకొని యూజ్ చేసుకుంటే చాలు. సింపుల్ గా డేటాని ఇలాగ రిప్రజెంట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు డేటా అనలిస్ట్ ఉన్నాడు కదా, అతను ఇప్పుడు పవర్ బిఏ వీళ్ళందరూ దేనిలోకి వస్తారంటే డేటా అనలిస్ట్ లోకే. వాళ్ళు ఏం చేస్తారు, డేటాని క్లీన్ చేసి మనకి ఇలాగా పవర్ బిఏ యూజ్ చేసి ఇలాగా డేటాని విజువల్ గా రిప్రజెంట్ చేస్తారు. సో ఏఐలో ఉండే పార్ట్స్ అర్థమైందా గైస్? చూడండి, మనం ఈరోజు ఏం తెలుసుకున్నాం, డేటా సైన్స్. డేటా సైన్స్లో డేటా, వాట్ ఈస్ డేటా తెలుసుకున్నాం, టూల్స్ ఏం యూజ్ చేస్తాం. తర్వాత డేటా సైన్స్లో అసలు డేటా సైన్స్ అంటే ఏంటి, ఏమి మనం నేర్చుకోవచ్చు, ఆ డేటా నుంచి మనం ఏమి తీసుకురావాలి, కంపెనీకి ఎలా యూజ్ అవుద్ది, అదే ఇంపార్టెంట్. తర్వాత డేటా సైన్స్ కెరియర్స్. థర్డ్, పవర్ బిఐ. పవర్ బిఐ ఎంతమందికి తెలుసు, డేటా విజువలైజేషన్ టూల్ అని. డేటా విజువలైజేషన్ అంటే ఇందాక చూపించాను కదా, ఒక డేటాని డేటాని మనం చార్ట్లో చూపించామనుకోండి, ఇలా ఇలా చూపించేదాన్ని. అంటే బార్స్ ఉంటాయి, గ్రాఫ్స్ ఉంటాయి, చార్ట్ ఉంటుంది, నెక్స్ట్ పై పై చార్ట్స్ ఉంటాయి. ఎస్, డాక్స్ ఇన్ బియా, వెరీ గుడ్. సో మీరు శివశంకర్, మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నట్టుంది డాక్స్ ఇన్ బియా, గుడ్. మనకి తర్వాత డేటా సైన్స్ లో మనకి ఇంపార్టెంట్ ఏంటో తెలుసా, డొమైన్ నాలెడ్జ్. అంటే ఏంటి, డొమైన్ నాలెడ్జ్ అంటే ఏంటి, వాట్ ఈస్ డొమైన్ నాలెడ్జ్? శివ కార్తిక్, యా షూర్ షూర్, ఒక్క ఫ్యూ మినిట్స్, లెట్ మీ కంప్లీట్. వాట్ ఈస్ డొమైన్ నాలెడ్జ్? అసలు డొమైన్ నాలెడ్జ్ అంటే ఏంటి? డొమైన్ నాలెడ్జ్ అంటే ఏం లేదు, మీరు పలానా కంపెనీలో వర్క్ చేశారు అనుకోండి, లైక్ ఇప్పుడు మీరు హాస్పిటల్స్ లో వర్క్ చేస్తే మీకేం, మీకు డేటా ఉండాలి. ఏం డేటా ఉండాలి, ఫార్మసీ, డాక్టర్స్, వాళ్ళ ఏంటి స్పెషలైజేషన్ ఏంటి, ఇలా సో ఆన్. ఎస్, ఎస్ ఎగ్జాక్ట్లీ శివశంకర్, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫీల్డ్. ఇప్పుడు అదే మనకి ఫార్మా కంపెనీలో తీసుకుంటే మెడికల్ మెడికల్ కోడింగ్ రావాలి. తర్వాత మెడిసిన్స్ కి నేమ్స్ ఉంటాయి, వాటి సైంటిఫిక్ నేమ్స్. సో ఇలా, అదే ఇప్పుడు మన ఇప్పుడు చాట్ జీపీటీ లాంటి ఇవి ఉన్నాయి మైక్రోసాఫ్ట్, వాటిలో చాట్ జీపీటీ వాటికి ఏం కావాలి, కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఏంటి, డేటా ఉండాలి. ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది మనకి, నార్మల్ గా చాట్ జీపీటీ డేటా ఎక్కడి నుంచి తీసుకుంటుంది అనుకుంటున్నారు, వాళ్ళ సర్వర్స్ నుంచా? ఈ డేటా ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు, లైక్ గూగుల్, వాళ్ళ ఉన్న మైక్రోసాఫ్ట్ నుంచి, ఏదైనా ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు అదే డేటా ఫ్రమ్, ఎస్, డేటా ఫ్రమ్ ఎనీవేర్, వెరీ గుడ్. ఎస్. సో ఇలాగా డిఫరెంట్ డొమైన్స్ లో డిఫరెంట్, ఇప్పుడు బ్యాంకింగ్ లో కూడా మనకి ఉండాలి. బ్యాంకింగ్ సెక్టర్స్ లో ఉండాల్సిన నాలెడ్జ్ కూడా మనకి. ఎందుకు అంటే కొంతమందికి ఆ, ఏ ఏలో జాబ్ చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళు బ్యాంకింగ్ లో జాబ్ ఉందనుకోండి, వాళ్ళకి బ్యాంకింగ్ సెక్టర్స్ లో కూడా, గవర్నమెంట్ జాబ్స్ లో కూడా ఉంటాయి మనకి. గవర్నమెంట్ జాబ్స్ లో కూడా మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోయింది. అలానే బ్యాంకింగ్ సెక్టర్స్ లో కానీ, ఇంకా ఎనీ సెక్టర్, బీట్ సేల్స్, మార్కెటింగ్, సేల్స్, ఏదైనా, ఏ డేటా అయినా, మనకి డేటా ఉంటే ఆ డేటాని ఎలా యూజ్ చేసుకుంటాం, ఎలా దాని నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకొస్తాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సేల్స్ ఉంది, ఇప్పుడు లైక్ ఒక 100 ఏమంటారు, సమ్ Q3 లేదా Q4 ఏదో ఇలా మోడల్స్ ఉంటాయి కదా, ఆ మోడల్స్ తీసుకుంటారు చాలా మంది. యువర్ ఇంటర్నెట్,
Am I audible, guys? Hello, am I audible? Yes, okay, fine. సో ఇలా డేటా అంతా ఉంది మన దగ్గర. ఆ డేటా అంటే ఇప్పుడు ఏంటి, ఇందులో మనకి కస్టమర్ కొంటారా లేదా, ఎంతమంది కొన్నారు, ఎంతమంది, వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. మన తర్వాత ఏంటి, సేల్స్ వాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు వాళ్ళకి కాల్స్ చేసి ఇలా తీసుకొని, సరే వీళ్ళ దగ్గర ఇది ఉంది. మీకు రీసెంట్ గా డేటా సైన్స్ ఒక ఎలక్షన్స్ లో కూడా యూజ్ చేస్తారు తెలుసా? హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ కేకే సర్వీస్? కేకే సర్వీస్ విన్నారా? ఎస్, ఐ ఆడిబుల్? ఐ లౌడ్ అండ్ క్లియర్? ఓకే, ఎలక్షన్ కేకే సర్వీస్ వెళ్ళలేదా? రీసెంట్ వాళ్ళది 2019 2024 మన ఏపీ ఎలక్షన్స్ లో 97% యాక్యురేట్ గా రిజల్ట్స్ వచ్చాయి. ఎస్, కేకే సర్వీస్ రీసెంట్ గా మనకి చూడండి, ఈ ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వం బయటికి గెలుస్తుంది అని 164 అన్నారు కదా వాళ్ళు. 164 పక్కా వస్తాయని చెప్పేసి వాళ్ళు డేటా సైన్స్ యూజ్ చేసి కనిపెట్టారు. ఎలా తెలుసా? వాళ్ళకి ఒక టీం ఉంది, లైక్ 100 మంది సర్వీస్ కనెక్ట్ చే అంటే పలానా ఊర్లో ఎవ్రీ డిస్ట్రిక్ట్, ఎవ్రీ సిటీ, ఎవ్రీ టౌన్, ఎవ్రీ విలేజ్, ప్రతి అందరి దగ్గరికి వెళ్ళి, లైక్ దే హ్యావ్ సమ్ శాంపిల్స్, లైక్ 100 మంది లేదా సమ్ 20,000. Am I audible? Everyone, please respond. Am I audible? Yes, loud and clear. Yes, what about Sivakarthik? Yes, clear, fine. So, no. సో మీరు ఒకసారి అందరికీ బాగానే ఉంది, మీ ఒక్కరికే లేదు అంటే, సో ప్లీజ్ మీరు చెక్ చేసుకోవాలి. యా, ఎగ్జామ్ మళ్ళీ జాయిన్ అవుతున్నారు ఆయన. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎవ్రీ టౌన్, ఎవ్రీ విలేజ్ అందరి దగ్గరికి వెళ్ళి, లైక్ 20,000, 30,000 లేదా 40,000 ఒక టీమ్ ఏర్పడి, వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ అనమాట బిఫోర్ ఎలక్షన్స్. ఏమని, మీరు ఎవరికి ఓటేస్తారు, లైక్ మీకు ఏ గవర్నమెంట్ బాగుంది, ఇలా అన్ని కలెక్ట్ చేసి ఒక డేటా కలెక్ట్ చేసుకున్నారు అనమాట. ఆ డేటా నుంచి వాళ్ళు ఏంటి, ఇన్సైట్స్, ఫ్యూచర్ ప్రెడిక్షన్స్, ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అని గెస్ట్ చేశారనమాట. నేను కేకే సర్వీస్ జస్ట్ అంటే ఒకసారి చూస్తాం, చాలా వరకు చూస్తాం కదా పాలిటిక్స్ లో ఎవరు వస్తారు ఏంటి. ఆ టైంలో కేకే సర్వీస్ ఆల్మోస్ట్ 97% యాక్యురసీ. వాళ్ళు డేటా సైన్స్ యూజ్ చేసి ఎవరు వస్తారో చెప్పారు. సో డేటా సైన్స్ ఇస్ రియల్లీ ఇంపాక్ట్ఫుల్, అందరికీ ఇంపార్టెంట్. చూసారా ఎన్ని, ఇప్పుడు జనరల్ గా ఎలక్షన్స్ లో ఎవరు యూజ్ చేస్తారు, ఇక్కడ కూడా వాళ్ళ సర్వేలకి యూజ్ చేసుకొని యాక్యురసీ ఇస్ ఆల్సో వెరీ గుడ్. 97%, 97 టు ఆల్మోస్ట్ 100% అని చెప్పొచ్చు. వాళ్ళు ఏమన్నారంటే 160+ వస్తాయి, +-10 అన్నారు. ఆల్మోస్ట్ 100% యాక్యురసీ వచ్చింది. మన 2019 లో కూడా జగన్ 151 అని కూడా చెప్పారు. 2019 లో జగన్ కి 150+ అన్నారు, 151 వచ్చి. సో డేటా సైన్స్ అనేది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది చూసారా. అదే వితౌట్ డేటా సైన్స్ వాళ్ళు మిగతాగా చెప్పారు చూసారా, లేదు మళ్ళీ జగన్ వస్తారు, లేదు 2019 లేదు వీళ్ళే టీడీపీ వస్తుంది అని చెప్పేసి అన్నారు. లేదుగా. సో యాక్యురేట్ గా 90, ఇదేంటి. సో ఇక్కడ చాలా మంది ఉంటారు, ఇప్పుడు 100 శాంపిల్స్ లో 90% ఎలా ఉంటారంటే టీడీపీ ఉండొచ్చు, లేదా 50% జగన్ ఉండొచ్చు, 50% టీడీపీ ఉండొచ్చు. కొంతమంది ఏముంటారు, కమ్యూనిస్ట్ పార్టీస్ సపోర్టర్స్ ఉంటారు, లైక్ సిపిఐ, సిపిఎం, వాళ్ళకి కూడా ఓట్లేసే వాళ్ళు ఉంటారు. లేదా కొంతమంది ఈ జయప్రకాష్ నారాయణ విన్నే ఉంటారు, వాళ్ళకి ఇచ్చేలాగా. సో ఈ అవుట్లేయర్స్ తీసేసి ఇక్కడ ఏంటంటే మనకి డేటా సైన్స్ యూజ్ చేసి, ఈ అంటే ఎంత 80% లో ఎంతమంది దేనికి సపోర్ట్ ఉన్నారో దా డేటా సైన్స్ యూజ్ చేసి వాళ్ళు ఎస్ వీ కెన్ ప్రెడిక్ట్ అని చెప్పి ఒక ఫిక్స్డ్ నెంబర్ ఇచ్చారు.
అది వాళ్ళకి డేటా సైన్స్ యూజ్ అవ్వడం వల్ల కరెక్ట్గా మిగతా సర్వేస్ అన్నీ రాంగ్. అంటే కంప్లీట్ రాంగ్ అన్ను కొన్ని ఎలా వచ్చాయంటే 120+ అని చెప్పి ఏదో 140+ అని ఇలా ఇచ్చారు. ఇక్కడ మాత్రం చూసారా వీళ్ళు పర్ఫెక్ట్గా ఇచ్చారు బికాస్ దే ఆర్ యూజింగ్ డేటా సైన్స్. సో ఇంకా రకరకాల ఫీల్డ్స్ ఉంటాయి. డొమైన్ నాలెడ్జ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చాలా మందికి జాబ్స్ రాగానే ఏంటి, ఫ్రెషర్స్ అయితే సమ్ మీరు ఏదో బ్యాంక్ లో జాయిన్ అయినా లేదా సమ్ ఇంకేదైనా లైక్ మైక్ ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో జాయిన్ అయ్యారు అనుకోండి. ఇప్పుడు మన ఇంట్లో వైఫై రౌటర్స్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు? 90% ఇప్పుడు అందరూ వైఫై మోడమ్స్ అన్ని యూజ్ చేస్తున్నారు కదా. ఎస్, దీన్ని క్రియేట్ చేయడానికి కూడా డేటా సైన్స్ ఏఐ అన్ని యూజ్ చేస్తున్నారు తెలుసా మీకు? హౌ? ఎలాగో తెలుసా? ఓకే. నో. ఎస్. ఇప్పుడు మోడమ్ ఎలా రన్ అవ్వాలి, ఎలా చెయ్యాలి? ఓకే. మోడమ్ అనేది ఎలా వర్క్ అవ్వాలి, ఇప్పుడు ఒక స్విచ్ హబ్ అంటే డేటా ఎలా ట్రావర్స్ అవుద్ది. ఒక హబ్ అయితే ఇప్పుడు 10 సిస్టమ్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయంటే ఇప్పుడు ఒక డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకో సమ్ ఎక్స్ సిస్టమ్ పంపించాలంటే హబ్ అయితే అన్నిటికీ పంపించేస్తుంది డేటాని. పూర్ణాంక. ఓకే, ఫైన్. సో ఇప్పుడు అర్థమైందా? హబ్ అయితే ఎస్. ఎస్. ఎంఎల్ లో కూడా ఉంటది కదా. ఎస్, ఇప్పుడు ఎంఎల్ అనేది డేటా సైన్స్ లో యూజ్ చేస్తాం కదా. ఎస్, వెదర్ రిపోర్ట్, ఏదైనా డేటా, వితౌట్ డేటా వీ కాన్ డూ ఎనీథింగ్. సో ఎస్, డేటా సైన్స్ లో మెషిన్ లెర్నింగ్ కొంతపాటి యూజ్ చేస్తాం. ఎస్ ఆర్ నో? మెషిన్ లెర్నింగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ డేటా అనాలిసిస్ చేస్తాం. డేటా లేకుండా మనం ఏది చేయలేం. సో విత్ డేటా వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఓకే. మెషిన్ లెర్నింగ్ అనేది ఏంటి? మీకు నేను చెప్పాను, వినలేదా భార్గవ్? మెషిన్ లెర్నింగ్ అనేది మెషిన్ ని ట్రైన్ చేయడం. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్న్స్ ఫ్రమ్ ఇట్స్, మనం ఇచ్చే డేటాతో, మనం ట్రైన్ చేసే దాంతో, మన టెస్ట్ డేటాతో మెషిన్ లెర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చే ఏమంటారు, ఫ్యూచర్ ఇచ్చే డేటా నుంచి ఎలా అవుట్పుట్ ఇవ్వాలి అనే దాన్ని మనం మెషిన్ కి ట్రైన్ చేస్తున్నాం. ఇక్కడ డేటా సైన్స్ ఏంటి? వీఆర్ యూజింగ్ డేటా. డేటా నుంచి మనకి బిజినెస్ కి ఎలా యూజ్ అయ్యే ప్రెడిక్షన్స్ చేయాలో డేటా సైన్స్ చేస్తాం. డూ గెట్ ద పాయింట్? ఎస్ ఆర్ నో? అందరికి అర్థమవుతుందా? ఎస్. సో ఇప్పుడు ఒక హబ్ చెప్పాను కదా, ఒక సిస్టమ్ నుంచి ఒక 10 సిస్టమ్ కి డేటా వెళ్ళిపోద్ది. కానీ అవతల సిస్టమ్ కి ఏంటంటే ద సిస్టమ్ విచ్ గెట్స్ ద డేటా వాళ్ళకి ఎన్క్రిప్షన్ అంటే ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఇస్తుంది, మిగతా అన్నిటికి ఇవ్వదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే డేటా ట్రాఫిక్ ఎక్కువైపోద్ది. అదే ఒక స్విచ్ ఉంది అనుకోండి, స్విచ్ ఏం చేస్తుంది, దేనికి పంపాలో ఆ డేటాకి పంపిస్తుంది. దిస్ ఇస్ ఆల్ నెట్వర్కింగ్. సో ఇప్పుడు మోడమ్ లో ఏంటి, ఏ యూజ్ చేసి సేమ్ ఈ స్విచ్ లాగే డేటా ఎలా వెళ్ళాలి, డేటా ఎవరికి వెళ్ళాలి, ఎంత వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూసారా, డేటా మన ఇప్పుడు మోడంలోని మనం ఆప్షన్స్, మనం లాగిన్ అయ్యి పెట్టుకుంటాం. 10 సిస్టమ్సే ఎంటర్ అవ్వాలి, లేదా 4 సిస్టమ్సే మనకు కనెక్ట్ అవ్వాలి, లేదా పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ పెట్టుకుంటాం. ఇదంతా ఎలా చేస్తున్నారు? సింపుల్ యూజింగ్ డేటా సైన్స్. అంటే ఏంటి, నా డేటా ఎవరెవరికి వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళాలి, ఎంత ప్రొటెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఆటోమేషన్ అన్నారు చాలా మంది. చాలా వరకు ఆటోమేషన్ లో కూడా మనం పైథాన్, ఎస్, పైథాన్ యూజ్ చేసి ఆటోమేషన్ చేసేయచ్చు. 90% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ యూజింగ్ పైథాన్ ఫర్ ఆటోమేషన్. ఎస్. ఇప్పుడు సో ఇప్పుడే అర్థమైందా వాట్ ఈస్ డేటా సైన్స్ అనేది, ఎక్కడ యూజ్ చేస్తారు, ఎంత నాలెడ్జ్ ఉండాలి, క్లారిటీ వచ్చిందా? ఈరోజు ఎస్, ఐ నీడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్ గైస్. ఎస్. ఓకే. ఈరోజు చాలా వరకు కవర్ చేసాం. ఇప్పుడు వాట్ ఈస్ డేటా సైన్స్, అసలు డేటా సైన్స్ ఫీల్డ్స్ ఏంటి, వాటి కెరియర్ ఏంటి, మొత్తం క్లియర్ గా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం బ్రదర్ ఒకరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు.
Sir, I want to build my career in AI automation, AI workflows, and AI API integration. I chose this field because it focuses more on automation, business solutions with comparatively less coding. అసలు AI లెస్ కోడింగ్ కావాలంటే AI అంటేనే లెస్ కోడింగ్. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? పైథాన్ చేస్తారు, మెషిన్ ఆల్రెడీ చేస్తారు. జస్ట్ మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలిస్తే చాలు. ఎస్, AI less coding. Could you please guide me on the demand for this role, the type of companies that hire for them, and the skills required to success? Okay. శివకార్తిక్, ఎస్, నైస్ క్వశ్చన్ బ్రో. ఇప్పుడు ఏంటంటే మీకు ఏఏలో మీకు కెరియర్ కావాలి. ఎస్, మీకు నిన్న మాట్లాడాం కదా, బీటెక్ సెకండ్ ఇయర్. ఎస్, ఐ రైట్? రెస్పాండ్ బ్రో, ప్లీజ్ రెస్పాండ్ ఫాస్ట్. ఓకే, ఇప్పుడు మీకు ఏఐలో జాబ్ కావాలి అంటే ఫస్ట్ డేటా సైన్స్, డేటా సైంటిస్ట్ ఆర్ డేటా అనలిస్ట్ గానే ఎంట్రీ లెవెల్లోనే మీకు వస్తుంది. ఆఫ్టర్ బీటెక్ నో, మీకు డైరెక్ట్గా ఏఏలో జాబ్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఇది అలా రావాలి అంటే మీరు ఇంకా ఎక్సలెంట్ ఉండాలి ఏఏలో. వాళ్ళ ఇంటర్వ్యూలో క్రాక్ చేయాలి అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ప్రతి దానికి ఆన్సర్ చేసేస్తే దెన్ యువర్ ఎలిజిబుల్, మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. బట్ వన్స్ మీకు జాబ్ మీరు సెలెక్ట్ అయినా మీకు ఫస్ట్ కూర్చోబెట్టేది డేటా సైన్స్ తోనే. మిమ్మల్ని డేటా సైంటిస్ట్ రోల్లోనే కూర్చోబెడతారు. డైరెక్ట్ గా మెషిన్ లెర్నింగ్ ఆర్ ఏఐ ఇంజనీర్ గా మిమ్మల్ని కూర్చోబెట్టరు. ఓకే, వన్స్ మీరు డేటా సైంటిస్ట్ లోకి వెళ్ళాక ఇఫ్ యూ షోకేస్ యువర్ స్కిల్స్ టు యువర్ మేనేజర్, అక్కడ మీకు ఛాన్స్ ఉంటుంది అనమాట. సార్ నాకు ఇలా వచ్చు మెషిన్ లెర్నింగ్, లేదా నాకు డీప్ లెర్నింగ్ వచ్చు, నాకు ఏఐ ఎంత వచ్చు అనగానే వాళ్ళు ఒక ఇంటర్నల్ గా టెస్ట్ పెడతారు. అగైన్ వాళ్ళకి సమ్ టెస్ట్ ఉంటాయి. ఇప్పుడు మా ఇన్ఫోసిస్ లో అయితే మీకు నాకు ఇలా స్కిల్ సెట్స్ ఉన్నాయి అని చెప్పుకున్నా, ఈ స్కిల్ సెట్ తో పాటు ఇంటర్నల్ గా ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ పాస్ అయితే మీకు మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతే అప్పుడు మిమ్మల్ని మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ గా తీసుకుంటారు అనమాట. మెషిన్ లెర్నింగ్ ఆర్ ఏఐ ఇంజనీర్ గా. గాట్ ఇట్? అర్థమైందా గైస్? సో ఫస్ట్ మనకి జాబ్ రావడం ముఖ్యం. అదేంటి? మీకు ఏ కంప్లీట్ గా నేర్చుకున్నా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వేరు. మళ్ళీ ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, మీరు డైరెక్ట్ గా కంపెనీస్ అటెండ్ అయ్యి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి సెలెక్ట్ అయితే యూ విల్ ఆటోమేటిక్లీ గెట్ ద జాబ్. ఓకే, ఇప్పుడు నేను అన్మ్యూట్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ ఆస్క్. గైస్, ఎవరికైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. ఎస్, సేమ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. శివశంకర్ నేను ఇందాకలే సేమ్ ఇది ఈ రోజు కూడా జరిగిన మొత్తం క్లాస్ పక్కా యూట్యూబ్లోనే ఉంటుంది మన ఛానల్లో. ప్లీజ్ ఫాలో గైస్. ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఎనీ డౌట్స్? అండ్ హౌ వాస్ ద సెషన్ టుడే? నచ్చిందా? ప్లీజ్ రెస్పాండ్. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఎవరికైనా కెరియర్ గ్యాప్స్ ఉన్నాయా? యా, శివకార్తిక్, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సార్ ఎస్, నాకు డౌట్ ఉంది సార్. ఇప్పుడు మీరు ఎస్, ఏ ఏ జాబ్ లోకి వెళ్ళినా ఎంట్రీ లెవెల్ డేటా సైన్స్, ఎస్. డేటా మీరు అనలిస్ట్ అంటున్నారు. మీరు స్టూడెంట్ కదా, ఫ్రెషర్ గా మీకు ఏంటంటే డేటా సైంటిస్ట్లో కూర్చోబెట్టి అంటే ఏ ఏదైనా కంపెనీ డైరెక్ట్ గా ఏఏలో కూర్చోబెట్టాలంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా. అంటే మీలాగా మీకు టీం ఉంటుంది. ఎస్, ఓకే సార్. మీకు అంటే సీనియర్స్. అంటే అన్ని డొమైన్స్ లేకపోతే ఓన్లీ లైక్ ఏనే కాదు. ఇప్పుడు మనం ఇప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకున్నాం. ఎస్, ఫుల్ స్టాక్ తెలుసా? ఫుల్ స్టాక్ ఏంటో తెలుసా? ఎస్ యా, ఫుల్ స్టాక్ బ్యాక్ అని అండ్ తెలుసు సార్. ఫ్రంట్ ఫ్రంట్ అండ్. అండ్ బ్యాక్. యా, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అంటే కంప్లీట్ వెబ్సైట్ క్రియేట్ చేసి దాన్ని హోస్ట్ చేసి, యు నో దట్ రైట్? ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ గాని మీకు జాబ్ వచ్చినా మీకు ఫస్ట్ ఏమిస్తారు స్టార్టింగ్? యువర్ వాయిస్ ఇస్ బేసిక్ వర్క్ ఇస్తా బ్రేకింగ్. అంటే డైరెక్ట్ ప్రాజెక్ట్ లోకి అయితే
హలో ఏదైనా ఫస్ట్ మీకు ట్రైనింగ్, మీరు ఫ్రెషర్ గా హలో వెళ్ళినా మీరు హలో ఆడిబుల్ హలో హలో ఎస్ సార్ యా ఎస్ సార్ అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ లోకి అయితే తీసుకోరు సార్ ప్రాజెక్ట్ లోకి అయితే ఏం బ్రో తీసుకోరు లైక్ మీకు ఫస్ట్ బేసిక్ చెప్పనా వర్క్స్ ఇస్తారు మీకు లైక్ టూ లెట్ మీ కంప్లీట్ టూ ఇప్పుడు టూ ఇది ఉంటాయి టూ టూ సినారియోస్ స్టార్ట్అప్ అండ్ కంపెనీస్ లైక్ ఎంఎన్సిస్. ఇప్పుడు స్టార్టప్లో ఏంటంటే మిమ్మల్ని తీసుకోగానే డైరెక్ట్గా కూర్చోబెట్టేస్తారు కంప్లీట్గా, ఎందుకంటే మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, మీరు ఎలా డీల్ చేస్తారు అన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి మిమ్మల్ని డైరెక్ట్గా కూర్చోబెట్టారు స్టార్టప్స్లో. ఎందుకు స్టార్టప్స్ వాళ్ళకి తక్కువ టైం ఉంటుంది, ప్రాజెక్ట్స్ ఎక్కువ తెచ్చుకొని మేము ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఇది చేస్తారు. ఇప్పుడు ఎంఎన్సీస్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా కూర్చోబెడితే వాళ్ళు ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయేటప్పుడు మీరు ఏమైనా ఎర్రర్స్ చేస్తే హోల్ టీమ్ ఇంపాక్ట్ అయిపోద్ది, కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో మీకు ఏం చేస్తారు, ఫస్ట్ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ లో కూర్చోబెడతారు. ఓకే, గాట్ ఇట్. అలానే ఇప్పుడు ఏఐలో డైరెక్ట్గా మీకు ఏఐతో మీరు చాట్ జీపీటీతో మీరు డీల్ చేసేయండి అంటే ఎలా ఉంటుంది, మీకు ఫస్ట్ స్టార్టింగ్ టెన్షన్ పడతారు కదా, ఎలా డీల్ చేయాలి ఏంటి అని. కానీ ఆ డేటా అదే మీరు డేటా సైన్స్ యూస్ చేసి మీరు స్టార్టింగ్ కొంతగా ఇలా చేసి ప్రూవ్ చేసుకుంటే ఓకే మనోడు బాగా చేస్తున్నాడు, వీడికో ఛాన్స్ ఇద్దామని చెప్పి మెషిన్ లెర్నింగ్ లో పంపిస్తారు. మెషిన్ లెర్నింగ్ లో కూడా ప్రూవ్ చేసుకుని నెక్స్ట్ డీప్ లెర్నింగ్, అలాగా లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే మీతో పాటు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని ఉంటారు. మీకు డైరెక్ట్ గా అందులోకి ఇచ్చేస్తే మీరు ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ఎలా ఉంటాయి, స్టార్టింగ్ లైక్ 42 lakhs 50 lakhs ఇలా మీరు సెలెక్ట్ అయిపోయారు అనుకోండి, అప్పుడు మీకు ఏంటి, ఓకే ఈ నా జూనియర్, వీడికి అప్పుడే ఎంత ప్యాకేజా అన్న ఇది వచ్చేస్తుంది కదా. ఎస్ సార్. ఎస్ సో సార్ అందుకని చెప్పి మీరు ఫ్రెషర్ గా ఉన్నప్పుడు ఇచ్చే సేమ్ శాలరీ అయినా తక్కువ శాలరీ అయినా ఏదైనా మీకు ఫస్ట్ ఎక్కడ ఉండాలి, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఏం లేదు, వాళ్ళకి ఎర్రర్స్ రాకూడదు. ఏ కంపెనీ అయినా అదే కదా, బేసిక్ గా ఏం చేస్తారు, నా ప్రోడక్ట్ సేల్ అవ్వాలి అన్న ఇది ఉండాలి కదా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నథింగ్ సార్ అంటే ఇప్పుడు ఈ ఉమ్, ఏ ఆటోమేషన్ ఏ వర్క్ ఫ్లోస్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్ లైక్ ఈ ఉమ్, ఈ టూల్స్ వాడుకొని లైక్ ఒక అంటే నేను అంటే రీసెంట్ గా ఒక ఇంటర్న్షిప్ చేశాను సార్ లైక్ బిజినెస్ కి సంబంధించింది సార్ అది ఓకే, వెరీ గుడ్. అది ఏంటంటే లైక్ ఏ ఆటోమేషన్ టూల్స్ కొన్ని వాడుకొని ఉమ్, ఇప్పుడు డైరెక్ట్ అంటే మెసేజెస్ పంపించాలి సార్ డైరెక్ట్ లైక్ ఓకే, ప్రోడక్ట్ సంబంధించింది ఓకే, ఎస్, ఆ ప్రోడక్ట్ ని మనం అడ్వర్టైజ్ చేయాలి ఎస్, దాని ఎస్. ఇన్ఫర్మేషన్ అందరికి పంపించాలి లైక్ యూ కొంతమంది ఉంటారు లైక్ మనల్ని కాంటాక్ట్ అవుతే మనం ఆ టైంలో బిజీ ఉంటాం కాంటాక్ట్ బ్యాక్ అవ్వడం సో ఏ వాడి వాడి మెసేజ్ పంపించడం సార్ ఎస్ ఆ ఎస్ టైప్ ఆఫ్ వర్క్ అర్థమైంది. సార్ అది ఎస్ ఎస్ సో ఓకే అర్థమైంది. సో ఇట్లాంటి వర్క్స్ ఇట్లాంటి ఉమ్, ఇంకా ఫ్యూచర్ లో ఉంటాయా ఒకవేళ ఉంటే పక్కా ఏ ఉంటాయి. కంపెనీస్ ఫోకస్ చేయొచ్చు లైక్ ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ బిజినెస్ నీడ్స్ ఏఐ రైట్ నౌ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, మీరు ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్లో మీకు ఒక ప్రోడక్ట్ ఏదో డిఫెక్టివ్ వచ్చింది, అది మీరు రిటర్న్ చేయాలి. ఫస్ట్ మీరు ఎవరితో చాట్ చేస్తారు? ఏజెంట్ ఏజెంట్ అని ఎస్, ఉంటుంది ఏ ఏ ఏజెంట్, ఏజెంట్ చాట్ బాట్. ఎస్, ఎస్ సార్ ఆ చాట్ బోర్డ్ తో అంటే ఏం లేదు, 24 hours అందరూ వర్క్ చేయలేరు కదా, సమ్ ఎస్ సార్ గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ ని హ్యాండిల్ చేయడానికి ఏఐని పెట్టారనమాట, ఈ చాట్ బోర్డ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ ఏంటి, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి హ్యాండిల్ బై ద చాట్ బోర్డ్. అంటే నాట్ ఎవ్రీథింగ్, సమ్. ఇప్పుడు డిఫెక్ట్ ప్రోడక్ట్ వచ్చింది, కొన్ని మీరు ఇప్పుడు చూసారు అమెజాన్ లో ఎలా అంటే, యూ గాట్ డిఫెక్టివ్ ప్రోడక్ట్ ప్లీజ్ షేర్ ద ఫొటోస్ అంటాడు. అంటే చాట్ బోర్డ్ అడుగుతుంది, ఫొటోస్ అడిగిన తర్వాత ఏమవుద్ది, ఓకే ఇది డిఫెక్టివ్ ప్రోడక్టే అంటే అది కన్ఫర్మ్ చేసేస్తే ఆటోమేటిక్గా రిఫండ్ మీకు వచ్చేలాగా చేసేస్తుంది. లేదు అంటే ఇది నా నా వల్ల కాదు, నేను ఏజెంట్ ఒకరిని హ్యాండిల్ చేస్తాను, అదే అసైన్ చేస్తాను, వాళ్ళతో చాట్ చేయండి అని వస్తుంది, అవునా కదా. ఎస్ సార్ ఎస్, ద సేమ్ వే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆటోమేషన్, మీరు లేనప్పుడు ఈ చాట్ బాట్ ని యూజ్ చేసుకొని కంపెనీస్, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మీరు అంతెందుకు, ఈ కామ్ వెబ్సైట్స్ ఈ ప్రతి దాంట్లో ఇప్పుడు చాట్ బాట్స్ ఉన్నాయి, అవునా. ఎస్ సార్ అలానే ఓకే, ఐ థింక్ యువర్ డౌట్ గోట్ క్లియర్. ఎస్ యా. సో గైస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, ఎనీవన్? నో డౌట్స్?
ఎస్ సార్, క్లియర్ yesterday, నాట్ ఏబుల్ టు అటెండ్ క్లాస్. ఓకే, దట్స్ ఫైన్. ఈరోజు రికార్డింగ్ ఉంటుంది కదండి, ఒకసారి వినండి. మీకు ఏమైనా ఇంతకే అర్థం కాకపోతే హలో ప్లీజ్ జాయిన్ అవర్ క్లాస్. ఓకే. హలో సార్ ఎస్ సార్ స్మాల్ డౌట్ యా, చెప్పండి. మై నేమ్ ఇస్ రోహిత్ సార్. యా ఫైన్, చెప్పండి. మైక్రోసాఫ్ట్ ఈస్ బ్యానింగ్ ఏఐ ఫర్ ద ఇంటర్నల్ ఇంజనీరింగ్ అని వచ్చింది సార్. అంటే ఇప్పుడు మనం ముందుగా శివకార్తిక్ అన్నట్టు ఏ ఆటోమేషన్స్ ఏ వర్క్ ఏజెంట్స్ ద్వారా ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసే టెక్నిక్స్ ఉంటాయి కదా సార్. అది ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసే టెక్నిక్ కదా, ఎవరు చెప్పారు? అంటే ప్రొడక్షన్ కాదు సార్, అంటే వాళ్ళ వర్క్, అంటే వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని ఏ చేస్తే అవి స్పీడ్ గా చేస్తాయని చెప్పి ఎస్ వాటిని నమ్మడం వల్ల ఇప్పుడు ఎస్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్, ఎన్విడియా అవన్నీ ఇప్పుడు తగ్గించేశారంట. అంటే ఏంటి, ఎంప్లాయీస్ లేరు అంటున్నారా? ఎంప్లాయీస్ ఎక్కువ వాడడం వల్ల టికెట్స్ రేజ్ అయిపోయాయి సార్. అవి ఓకే. టోకెన్స్ రేజ్ అయిపోవడం వల్ల ఇప్పుడు దానికి లిమిట్ అంటూ పెట్టేస్తారు. అంటే మొత్తం బ్యాన్ చేయలేదు. నాకు మీ క్వశ్చన్ అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ ఏమంటున్నారు? కంపెనీస్ అంటే మైక్రోసాఫ్ట్ అంత కంపెనీయే ఇప్పుడు ఏ ఏజెంట్స్ యూస్ చేస్తున్నారు? ఏఐని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు సార్. రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అసలు. ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ అయ్యి ఉంది కదా, ఎవరిది అది? అది మైక్రోసాఫ్ట్ దే సార్. కాకపోతే Yes. కంపెనీలో అలాగా చేస్తే మనం వర్క్ ఇక్కడ అది అది బేసిక్ మీకు తెలుసా ఏమైంది? కంప్లీట్ దాని ఇది తెలుసా కంప్లీట్ గా ఏమైంది? తెలుసు సార్. FLM లోని వాళ్ళు చెప్తున్నారు సార్. అంటే ఏమన్నారు అంటే ప్రతిదీ ఏ అయిపోతే మెషిన్ కూడా ఎర్రర్స్ చేస్తుంది. ఎస్ సార్ అదే దాన్ని కూడా ఇప్పుడు స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఏజెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ ఉంది. చాలా మంది ఏం చేస్తారు, చాలా టికెట్స్ రేస్ చేస్తారు, అవునా? చాలా టికెట్ ఇప్పుడు లైక్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూబర్ ఉంది. యూబర్ లో చాలా మంది ఎన్రోల్ అవ్వడానికి చూస్తాం మనం, యూబర్ యాజ్ ఎ డ్రైవర్. ఇప్పుడు ఆ యూబర్ గా రిజిస్టర్ అయినప్పుడు మనకి ఏమైనా ప్రీవియస్ కేసులు ఉన్నాయా, లేదా మన లైసెన్స్ ఏమైనా బ్యాన్ అయిందా, మనం జెన్యునా కాదా, ఇవన్నీ చెక్ చేయడానికి ఒక ఏజెంట్ ని పెట్టారనుకోండి. అదేంటి, ప్రతిదీ చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు దానికి తెలిసిన దానికి తెలిసినా తెలియకపోయినా టికెట్ రేస్ చేస్తుంది. అంటే ఏంటి, మళ్ళీ హ్యూమన్ చెక్ చేయాలి, ఆడి చెక్ చేసి వెరిఫై చేసుకోవాలి, వెరిఫై చేసి పెట్టాలి. ఓకే. సో ఇప్పుడు మల్టిపుల్ టికెట్స్ ఎక్కువైపోతుంది అనుకోండి, వల్ల ఈ ఏజెంట్స్ వల్ల చాలా టికెట్స్ రేజ్ అయిపోయి ఇబ్బంది పడిపోతున్నారు. కాస్ట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఎక్కువ ఇది ఉంది కదా, ఈ టికెట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం కూడా ఎంత వర్క్ అని చేయగలం, మనకి ఇచ్చేది 8 hours డ్యూటీ. ఆ 8 hours లో కూడా ఎంత చేయాలి. ఇప్పుడు ఎన్ని చేస్తే మళ్ళీ ఏమవుద్ది, వాళ్ళు ఇంకా ఎంప్లాయ్మెంట్ పెంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ తప్ప ఎవరు వచ్చి, ఇప్పుడు నిన్న అన్నారు ఎవరో, ఏ వచ్చేస్తుంది కదా ఇంకా మనం ఏం చేయలేమా అని. ఎస్. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు ఏ ఏజెంట్స్ ని? అగైన్ హ్యూమన్స్. సో ఏ విల్ నెవర్ రిప్లేస్ హ్యూమన్స్. ఓకే. కానీ ఏ తెలిసిన వాళ్ళు మాత్రం మనల్ని రీప్లేస్ చేస్తారు. ఎస్. ఏ లేకుండా అంటే ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా సేల్స్ గానీ మార్కెటింగ్ గానీ హ్యూమన్స్ చేయాలి. ఏ నాలెడ్జ్ లేకపోతే మనం రీప్లేస్ చేయలేదు. అప్పుడు ఏ ఏజెంట్స్ ఏం చేయగలవు, మెసేజ్లు పెట్టగలవు, లేదా కాల్స్ చేసి సార్ మీలాగా మామూలు ఇప్పుడు మనకు కాల్స్ వస్తాయి కదా, రోబో కాల్స్ అలా అవుతాయి. కానీ రియల్ గా 50% వర్క్ చేస్తే సార్, 50% మనం చేస్తేనే మొత్తం టోటల్ వర్క్ క్లియర్ అయినట్టు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ లాస్ట్ డౌట్ సార్, ఇది సార్ ఇది ఇప్పుడు ఈ క్వాల్కమ్, ఎన్విడియా లాంటి కంపెనీస్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు సార్ వీటిల్లోకి లైక్ ఓన్లీ సెమీ కండక్టర్ లైక్ ఈసీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ సార్? అర్థం కాలేదు. అలా ఏం లేదు, ఇఫ్ యూ హ్యావ్ ద నాలెడ్జ్. ఇప్పుడు క్వాల్కమ్, ఎన్విడియా ఉన్నాయి, ఇవేంటి సెమీ కండక్టర్ ఈసీ లైక్ ఎలక్ట్రికల్ తెలిసిన వాళ్ళే తీసుకుంటుందని మీ డౌట్. ఇప్పుడు ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఈసీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరూ దీంట్లోకి వెళ్తారా? లేదుగా. ఇప్పుడు లేదు కదా. లైక్ ఇప్పుడు బీటెక్ లో మీరు సివిల్ చేసిన డిగ్రీలో లైక్ వేరే వేరే ఏ బ్రాంచెస్ చేసినా కంప్యూటర్ సైన్స్ లోకి వెళ్తారు కదా. అంటే మన కంప్యూటర్ సైన్స్ ది సాఫ్ట్వేర్ లోకి వస్తున్నారు కదా. సేమ్ వే
అదర్ బ్రాంచెస్ కి ఆప్షన్ ఉంది సార్. లైక్ అదర్ బ్రాంచెస్ కి వేరే బ్రాంచెస్ కి చదువుకొని లైక్ ప్రిపేర్ అయ్యి ఏదైనా కోర్స్ చేసి రావచ్చు సార్ ఎస్ టెక్ సైడ్. కానీ ఎస్ ఇప్పుడు ఈ సిఎస్సి వాళ్ళకైతే కష్టం కదా సార్. లైక్ క్వాల్కమ్ ఎస్ ఎన్విడియాకి డెఫినెట్లీ వెళ్ళడానికి కష్టం. సో మీకు మా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు క్వాల్కమ్ ఎన్విడియా ఇవన్నీ ఏంటి, ఇప్పుడు సెమీ ఎన్విడియా కండక్టర్ అనేది సెమీ కండక్టర్ డిజైన్ చేస్తాయి, కానీ డిజైన్ చేసినప్పుడు కోడ్ ఎవరు రాయాలి? సిఎస్సి స్టూడెంట్. ఎస్ ఆబ్వియస్లీ సాఫ్ట్వేర్ పక్క లేకుండా ఏ ప్రొడక్ట్ అవ్వదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిపియు ఉంది, సేమ్ స్ట్రక్చర్ అంతే ఉంటుంది కదా. ఇప్పుడు 8 స్నాప్ డ్రాగన్ 8 ఎలీట్ కానీ 8 ఎలీట్ జెన్ 5 కానీ అవి సేమ్ సైజ్ ఉంటున్నాయి, కానీ పర్ఫార్మెన్స్ లో వేరియేషన్ వస్తుంది. ఎలా? హౌ? ఆర్కిటెక్చర్ వేరే ఉంటుంది సార్. యా, ఆర్కిటెక్చర్ వేరే ఆర్కిటెక్చర్ ఉంటుంది, ఎస్ ఉంటుంది, కానీ అదే లెంత్ లో చేస్తున్నప్పుడు ఈ వర్క్ ఎలా అవుతుంది అంటే ఆర్కిటెక్చర్ ఇప్పుడు కొన్నిటికి 64 GB ర్యామ్ అని, లేదా 32 GB ర్యామ్ అని, లేదా 16 GB ర్యామ్ అని, దానికి ఎలా తెలుస్తుంది వితౌట్ ది సాఫ్ట్వేర్ నాలెడ్జ్? హలో హలో ఎస్ సార్. ఇప్పుడు సాఫ్ట్వేర్ మనం ఇప్పుడు జావా ఉంది, థ్రెడ్స్ ఉంటాయి తెలుసా జావాలో? మల్టీ ట్రేడింగ్. మల్టీ థ్రెడ్ అంటే ఏంటి, ఒకటి అయిన తర్వాత ఒకటి, ఒకటి అయిన తర్వాత yes, ఒకటి, అలాగే అయ్యేది. కానీ ఇప్పుడు ఏంటి, మల్టిపుల్ ఒకేసారి అవుతున్నాయి, అవునా? ఎస్ సార్. వితౌట్ ఎనీ ట్రాఫిక్ అండ్ వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్స్. ఎస్ ఆర్ నో? సో అలానే ఇప్పుడు ఏమవుద్ది, సాఫ్ట్వేర్ తో మనం ఆ కోడ్ రాయకుండా ఈ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుద్ది? మీరు రాస్బెర్రీ పై అని వినే ఉంటారు. ఎస్ సార్. ఇప్పుడు లైక్ ఇప్పుడు మన నెట్వర్కింగ్ ఇది ఉంది, మోడమే ఉంది, దానికి మనం కోడ్ రాయకుండా ఎలా వర్క్ అవుద్ది? సో క్వాల్కమ్ అలాంటి కంపెనీస్ లో సాఫ్ట్వేర్ సిఎస్సి వాళ్ళని తీసుకుంటుంది, ఈసీఈ వాళ్ళని తీసుకుంటుంది, ఎలక్ట్రికల్ వాళ్ళని తీసుకుంటుంది. వేరే ఏ ఫీల్డ్ అయినా మీకు ఆ నాలెడ్జ్ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ నాలెడ్జ్, రైట్ స్కిల్స్, మీకు కూడా మీకు జాబ్ వస్తుంది. ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్, అవునా, మీరు విఎల్ఎస్ఐ ఆ డిజైన్ నేర్చుకున్నారు అనుకోండి, సెమీ కండక్టర్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఆ కోర్స్ నేర్చుకొని నాకు ఈ నాలెడ్జ్ ఉంది అనేసి అంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఓకే మీకు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు. మీకు డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు తెలుసా. ఇంటర్ ఉన్నా లేదా 10th ఉన్నా మీకు స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు. పక్కా డిగ్రీ ఉండాల్సిన రూల్ అండ్ అలాగని చెప్పి ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్, ప్లీజ్ డోంట్ స్టాప్ బిఫోర్ డిగ్రీ. ఓకే, డిగ్రీ కంప్లీట్ చేసి ఆ నాలెడ్జ్ ఉంటే పక్కా జాబ్ వస్తుంది. ఓకే, ఎనీ డౌట్స్? సో ఇట్స్ టైమ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద సెషన్, హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ఏవైనా మీకు డౌట్స్ ఉంటే మన టీంని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, బాయ్ బాయ్.